ఎన్ని పదవులు వచ్చినా, ఎన్ని సన్మానాలు అందించినా సొంత గ్రామంలో చిరు సన్మానమే అత్యంత ఆనందాన్ని ఇస్తుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఏటీఎంఏ వ్యవసాయ శాఖ డిప్యూటీ డైరెక్టర్ అగ్రికల్చర్గా పదోన్నతి పొందిన డాక్టర్ కాకాడ బాబురావు అన్నారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం నగర పంచాయతీ ఏలేశ్వరం ఆర్సీఎం చర్చ్లో ఫాదర్ సంఘ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన సన్మాన సభలో అలమండ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అలమండ చలమయ్య, ఆ సంఘ సభ్యులు ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాబురావు గారిని వారి సతీమణి మాధవిని కూడా మేము ముందుగా ఆహ్వానిస్తాం. అందరూ చెప్పండి. సో ఇప్పుడు చైర్మన్ గారు రెండు మాటలు మాట్లాడతారు. తర్వాత మిగతా విషయాలన్నీ కూడా మనం తర్వాత మాట్లాడదాం. శ్రద్ధగా ఆలోచించండి. ఎక్కువగా ఎవరు కూడా అలా చేయవద్దు. ఈరోజు ఈ మధ్యలో ఉన్నటువంటి దైవజనులు ఇక్కడ చేసినట్టు పరిపూర్ణ మనసుతో, నిండు మనసుతో దేవుని యొక్క ప్రేమ అభిమానాన్ని తీసుకోవడం చేసినటువంటి భక్తులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, నేను గత 4 రోజుల క్రితమే మా ఫాదర్ గారి వచ్చి వారి యొక్క అద్భుత అడిగాను. ఏంటంటే మనందరి కళ ముందు ఒక సామాన్యుడిగా ఇక్కడ పుట్టి పెరిగినటువంటి కాకాడ బాబురావు అనే వ్యక్తి ఈరోజు ఉమ్మడి జిల్లాలోనే ఉన్నతమైన పదవి. అంటే ఈ కుటుంబం వ్యవసాయ కూలీగా కుటుంబాన్ని మొదలుపెట్టినటువంటి వ్యక్తి ఈరోజు వ్యవసాయ శాఖకి అధిపతిగా మనకి ఇచ్చేసినట్టు మనందరం కూడా గర్వించిన విషయం. ఈ చర్చిలో ఉన్న ఒక మెంబర్, ఒక సామాన్య మెంబరు ఈరోజు 3 జిల్లాలకి ఉన్నతాధికారిగా ఉన్నందుకు, ఇక్కడే పుట్టి పెరిగి ఇక్కడ మీ అందరి ముందే కష్టపడి చదువుకొని ఈ స్థాయికి ఎదిగినందుకు మేము ప్రత్యేకంగా చర్చి మెంబర్ కాకపోయినా కుటుంబ సభ్యులుగా మనలో ఒకరికి ఈ పదవి వచ్చింది, ఒక ఉన్నతాధికారి అయ్యాడు, భవిష్యత్తులో ఇంకా మంచి పనులు చేస్తూ మన గ్రామానికి మంచి పేరు తీసుకురావడానికి అన్ని విధాలా తోడ్పడతాడని చెప్పేసి మన అందరి యొక్క ఆశీర్వాదాలతో ఈరోజు ఈ కార్యక్రమం చేయాలని చేస్తూ ఈ దంపతులు ఇద్దరికి ఇక్కడ మేము సన్మానం చేయదలుచుకున్నాం. దానికి అన్ని విధాలుగా స్నేహితులు అవ్వచ్చు, బంధువులు అవ్వచ్చు, అదేవిధంగా అబ్రహ్మరాజు గారు కానీ, వెంకటరాజు గారిని, సోమరాజు గారు కానీ ఇక్కడ ఇచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా ప్రతి మంది ఇతను ఒక కుటుంబ సభ్యుడిగా, అంతే తప్ప సంఘాలుగా కాకుండా ఒక కుటుంబ సభ్యుడిగా మన కుటుంబం, మన గ్రామంలో మనకి మంచి కార్యక్రమం సదుద్దేశంతో ఈరోజు మనం అందరం ఉన్నామంటే ఒక ఉన్నత స్థాయికి, అంటే ఏ మనిషి అయినా సరే కష్టపడి పనిచేస్తే భగవంతుని దేవుని యొక్క ఆశీర్వాదాలు మనకు ఎప్పుడు ఉండి మనం ఈ స్థాయికి తీసుకెళ్తారని చెప్పేసి ఆ నమ్మకానికి, విశ్వాసానికి మన బాబులో కుటుంబం మన నిదర్శనం చెప్పేసి ఈ రోజు మేము అలమండ చారిటబుల్ తరఫున, మా యొక్క ట్రస్ట్ తరఫున ఈ దంపతులు సన్మానం చేయదలుచుకున్నాం. అందుకు మా మిత్రులందరూ మాకు సహకరించిన ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటూ, మాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు ఫాదర్ గారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. సంక్షేమ సంఘం ఏలేశ్వర వారు కూడా 2 మాటలు మాట్లాడతారు. మిగతాది సన్మాన కార్యక్రమాలే ఉంటాయి కాబట్టి దయచేసి ఎవరైనా ఇతరులు ఎవరైనా సన్మానం చేయాలనుకున్న వాళ్ళు మీరు తర్వాత వచ్చి సన్మానం చేయవలసిందిగా. ఎందుకంటే ఈ కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఫోటో అవసరం, ఫోటో ముఖ్యం కాబట్టి చక్కగా దాన్ని నెరవేర్చడానికి ప్రయత్నించాలి. థ్యాంక్ యూ. 1971 రాష్ట్రంలో గర్జన్ సేవా సంఘం ఉంది. ఆనాటి పెద్దలు
చాలా నిర్భరంగా చేసేది ఈ సంఘాన్ని. అందులో రెల్లీలు ఉన్నారు, వ్యక్తుల యానాది, మాల, మాదిగ, సబ్సిడీ అన్ని షెడ్యూల్ కులాల వారికి కలిపి 1971 చేశారు. అది కాలక్రమంలో దాని వర్గం పడిపోయింది. రీసెంట్గానే మొన్న 2026 ఏప్రిల్ నెలలో అన్ని కులాలకి కలిపి జైవింగ్ షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం అని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఇందులో 59 ఉపకులాల వాళ్ళు కూడా సభ్యులే. ఆ సంఘం తరఫున కూడా కొంతమంది ఎలక్షన్లో అలాగే నిర్వాహక సభ్యులు వచ్చారు. వాళ్ళు కూడా సన్మానం చేస్తారు. ఎందుకంటే బాబురావు గారు మాకంటే చాలా జూనియర్, వాళ్ళ అన్నయ్య కూడా జూనియర్. కామేశ్వరరావు గారిని 1974 సంవత్సరంలో బొడ్డపల్లిలో ఫస్ట్ క్లాస్లో 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థులు వాళ్ళు. ఎవరో కాకాడ కామేశ్వరరావు గారు. దానికి ముందు 2 సంవత్సరాలు 1972 ఇప్పుడు మన చైర్మన్ గారు నేను 72లో చదివాను 10వ తరగతి. మేము ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వలేదనుకో, మేము సెకండ్ క్లాస్లోనే పాస్ అయ్యాము. ఒక 500 సన్మానాలు అయిపోతాయేమో కానీ ఇది చాలా ప్రత్యేకమైంది సార్. చాలా ధన్యవాదాలు ముందు చెప్పేది. ఎందుకంటే ఎన్ని సన్మానాలు అనుకున్నా కానీ ఇలా లోకల్ ప్లేస్లో సొంత ఊళ్ళో సన్మానాలు ఇచ్చింది ఏది నిజంగా ఆ విషయంలో బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఎక్కడున్నారు కానీ ముందు ఎంత గెలిచి రచ్చగలవాలనే పరిస్థితి నాది చేసి దానికి అయితే దానికి నాకు ఇంతకుముందు మర్యాద గారు ఒకసారి సన్మానం చేశారు సార్. మళ్ళీ మీరు నేను అప్పుడు కూడా ఒకసారి సన్మానం చేసి ఒక్కసారి మళ్ళీ నెక్స్ట్ టైం మీ చేసిన కూడా నాకు చాలా ధన్యవాదాలు. నేను ఈ పదవులని అనేది ఇప్పుడు అంటే 4 జిల్లాలకి అంటే కాకినాడ జిల్లా, అలాగే కోనసీమ జిల్లా, అలాగే నెక్స్ట్ రాజమండ్రి, గోదావరి జిల్లా, పోలవరం జిల్లా కూడా రామగుండంలోకి వస్తున్నాను. 4 జిల్లాలకి అంటే భగవంతుని యొక్క అంటే మెయిన్ ఎందుకంటే ఆయన ఆశీర్వాదం వల్ల మాత్రమే సాధ్యం. ఎందుకంటే ఇప్పుడు మేము ఎంత సామాన్యం అనేది ప్రతి ఒక్కరు తెలిసింది. ఇక్కడే పుట్టి తిరిగాము, ఇక్కడే చదివాము, ఇదే వాతావరణం మీ మధ్యే చదివాము. నేను మా నాన్న జోగులు పుట్టి మమ్మల్ని చదివించాను. అది చెప్పుకోవడానికి చాలా గర్వపడతాను నేను. ఎందుకంటే నా ఫోన్ ఈ రోజు ఇలా ఆన్ చేస్తే అసలు ఇంకా నా సెల్ ఆన్ అవ్వాలి అంటే ఫస్ట్ మా నాన్న కనపడాలి. దట్ ఈస్ ద ఫస్ట్ నా ఫోన్ ఆన్ అవ్వాలంటే మా నాన్న కనిపించాడు. ఆయన కష్టం. ఆయన తర్వాత కాకాడ భాగం గురించి మీకు అందరూ తెలుసు అమ్మ. అందుకని ఏ ఎదురు లేకుండా ఫోన్ ఆన్ అవుతుంది. నేను ఎన్నిసార్లు ఫోన్ ఆన్ చేసినా రాత్రి చూసే కదా. అంటే ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఈ రోజుకి నేను నిలబడ్డాను అంటే కారణం మా నాన్న, మా ముఖ్యంగా కాకాడ బాబేమో మా అమ్మ. అది అందరూ తెలుసు. ఎందుకంటే తను అప్పుడు కాకినాడలో ఏ ఫామ్ చదివినప్పుడు సెయింట్ జోసెఫ్ స్కూల్లో చదివినాము. బోర్డు ఏ ఫామ్ అయితే తన టీచర్ పంపిస్తారంటే వచ్చేవారు సార్ వాళ్ళు. కానీ ఆ ఎస్సీ ఫామ్ ఏడు తెలియదు కానీ అది మా మీద చూపించింది. అయితే మరి ఈ రోజు మేము ఇంత అభివృద్ధి రావడానికి కాదు ముందు అమ్మని చదివించుకోవాలి వాళ్ళ వల్ల నేను ఈ స్థితిలో నేను మీ అందరికీ ఇలా మాట్లాడే అవకాశం నాకు వచ్చింది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి అలా మాకు అర్థమే అందరికి మీరు చెప్పిన కాంట్రాక్ట్ నమస్కారాల గురించి ఇక ఆయన రిటైర్ ఇంజనీర్, ఇంక ఆయన కూడా మంచి పొజిషన్కి వెళ్ళారు. అలాగే నెక్స్ట్ ఆయన ముగ్గురు బాబు, ఇంకే ముగ్గురు పిల్లలు, అందులో పెద్ద బాబు ఏమో అక్కడ ఎంఎస్సి బయోటెక్నాలజీ చేసింది. ఇంకే మా హస్బెండ్ ఏమో పోలీస్ డిపార్ట్మెంట్. నెక్స్ట్ రెండో బాబు అంటే ఏంటి మా అమ్మ ఎలా చేసినా చెప్పడం కోసం నేను జస్ట్ 2 మార్కులు వచ్చేసి వేరే తీసుకోవద్దు. అయితే నెక్స్ట్ బాబు అక్కడ వరంగల్ నీట్ కాలేజీ ప్రొఫెసర్. అలాగే మా పాటలు వచ్చేసరికి చెన్నైలో రాజీవ్ గాంధీ అక్కడ కూడా తన ప్రొఫెసర్. అలాగే నెక్స్ట్ మూడవ వచ్చేసరికి ఆ పాప కూడా అక్కడ ఎంఎస్సీ చేసింది. తను ఎంఎస్సీ చేసింది. నేను మా హస్బెండ్ కూడా వైజాగ్లో
తను పెద్దించాను. అది అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ. అంటే ఇవన్నీ ఎందుకంటే మేము కూడా కూలి పని చేసిన పరిస్థితి ఉండేదేమో, కానీ మా అమ్మ ఇది తీర్చింది, మా తల్లిదండ్రులు మమ్మల్ని తీర్చిన ఇది నా పరిస్థితి లేదు. ఇక నెక్స్ట్ రెండో సేపు అక్క నెక్స్ట్ మా పాప సుశీల, అలాగే వాళ్ళ ఇద్దరు ఉన్నటువంటి ఇద్దరు మనవాళ్ళు కూడా ఇంజనీరింగ్ వచ్చారు. అలాగే నెక్స్ట్ తర్వాత అన్నయ్య, ఇది ఆయన ఇక్కడే క్యాటరిస్ట్, ప్రధాన క్యాటరిస్ట్ చేసి ఇక్కడే చనిపోయారు. 33 సంవత్సరాల వయసులో దేవుడికి సేవ చేస్తూ చనిపోయారు. నెక్స్ట్ 4-5 రోజుబాబు గెలిచి రోజుబాబు లేడు అనేది నాకు ఏం కనిపిస్తుంది. అంటే మీకు ఇదే విధంగా మా బాబుకి సంబంధించిన దాన్ని ఎప్పుడు మర్చిపోము. ఎందుకంటే అతను ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ రాజమండ్రి చేస్తాడు. నెక్స్ట్ 3 అయితే రెవెన్యూ డిపార్ట్మెంట్ అమలులో చేస్తున్నాడు. నెక్స్ట్ 4 మాత్రం ఆ రైతు కొంచెం హైదరాబాద్లో చేస్తాడు. ఇక లాస్ట్ నేను, నాకు ఇద్దరు పాపంలో అందులో మా పెద్దబాబు డాక్టర్, ఇది డాక్టర్ అయిపోయింది. ఇంకా 5 రోజులుగా చెన్నైలో చదువుతుంది. నేను భక్తుల్లో ఉంటాను సార్. నేను తమ ఇంటర్నేషనల్ లింక్లో 8 పేపర్లు వచ్చాయి. ఎవరికి లేదు అదంతా ఆయన సో హ్యాపీ. నేను ఒక కంట్రీ చాలా గొడవపడుతున్నాను. ఇది తను డాక్టర్గా 5 రోజులు చదువుకుంటున్నా 8 ప్రపంచ లింక్లో తను చేస్తుంది.